This is Karan Kumar. Welcome to our channel. Let's learn today. So last class lo manamu types of unit cells chusam. Okay. So ee class lo manamu closed packed structure చూద్దాం. So closed packed structures అంటే జనరల్ గా మనకి సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటి కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ని సో క్లోజ్లీ ప్యాక్డ్ అన్నమాట. అవి కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనేటువంటివి దగ్గరగా అరేంజ్ అయి ఉంటాయి. సో చాలా తక్కువ స్పేస్ ఉంటుంది వాటి మధ్యన. ఈ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ని దగ్గరగా అరేంజ్ చేస్తూ ఈ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ మనము కన్సిడర్డ్ యాజ్ ఏ హార్డ్ స్పియర్స్. సో వీటిని హార్డ్ స్పియర్స్ కింద కన్సిడర్ చేస్తూ సో ఈ క్లోజ్ ప్యాక్డ్ స్ట్రక్చర్స్ అనేటువంటివి మనకి జనరల్ గా 3-dimensional స్ట్రక్చర్ ఈజ్ ద రియల్ స్ట్రక్చర్. 3-dimensional స్ట్రక్చర్ ఈజ్ రియల్ స్ట్రక్చర్. 3D స్ట్రక్చర్ ఈజ్ ద రియల్ స్ట్రక్చర్. సో ఈ 3D స్ట్రక్చర్ అనేటువంటిది 3 steps లో చూద్దాం. 3 steps లో ఓకే. సో జనరల్ గా సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటి కాన్స్టెంట్ పార్టికల్స్ అనేటువంటివి చాలా దగ్గరగా అరేంజ్ అయి ఉంటది. సో ఆ స్పేస్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటది ఒక కాన్స్టెంట్ పార్టికల్ కి ఇంకో కాన్స్టెంట్ పార్టికల్స్. సో ఈ కాన్స్టెంట్ పార్టికల్స్ మనం ఎలాగా కన్సిడర్ చేద్దాం, ఒక ఆడ్ స్పియర్ కింద కన్సిడర్ చేద్దాం ఈ విధంగా. సో ఇప్పుడు ఈ క్లోజ్లీ ప్యాక్డ్ జనరల్ గా సాలిడ్ స్టేట్ 3-dimensional లో చెప్తాం. 3-dimensional స్ట్రక్చర్స్ ఆర్ రియల్ స్ట్రక్చర్స్. ఆ 3-dimensional స్ట్రక్చర్స్ అనేటువంటివి ఎలా వస్తాయి అన్నది మనం 3 steps లో చూద్దాం అంటున్నాం. సో ఓకే. సో అందులో ఫస్ట్ వన్ క్లోజ్ ప్యాకింగ్ ఇన్ ఫస్ట్ స్టెప్ క్లోజ్ ప్యాకింగ్ ఇన్ 1 dimension. ఓకే. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ సో క్లోజ్ ప్యాకింగ్ ఇన్ 2 dimension. క్లోజ్ ప్యాకింగ్ ఇన్ 2D అన్నమాట, 2-dimensional. సో థర్డ్ స్టెప్ క్లోజ్ ప్యాకింగ్ ఇన్ 3D. సో ఈ 3 steps ఏంటో చూద్దాం. ఓకే. సో అర్థమైందా? సో మనకి సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటి కాన్స్టెంట్ పార్టికల్స్ మధ్య స్పేస్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటది. సో ఈ కాన్స్టెంట్ పార్టికల్స్ ని మనము క్లోజ్లీ ప్యాక్డ్ అన్నమాట కాన్స్టెంట్ పార్టికల్స్. సో అది 3 steps లో జరుగుతుంది. ఓకే. 3-dimensional లో 3 steps లో జరుగుతుంది. అవేంటి? క్లోజ్లీ ప్యాకింగ్ ఇన్ 1 dimension, క్లోజ్ ప్యాకింగ్ ఇన్ 2 dimension, సో క్లోజ్ ప్యాకింగ్ ఇన్ 3 dimension. ఓకే. సో నెక్స్ట్ వన్ ఇప్పుడు ఈ క్లోజ్ ప్యాకింగ్ ఇన్ 1 dimension చూద్దాం. క్లోజ్ ప్యాకింగ్ ఇన్ 1 dimension. సో 1 dimension చూసి తర్వాత 2D అండ్ దెన్ 3D. ఓకే. సో ఫస్ట్ వన్ ఏంటి? క్లోజ్ ప్యాకింగ్ ఇన్ 1 dimension. క్లోజ్ ప్యాకింగ్ ఇన్ 1 dimension. ఓకే. కాన్స్టెంట్ పార్టికల్స్ ఆర్ arranged in 1 direction. Constant particles means odd spheres అన్ని considered as a odd spheres. So కాబట్టి ఆ constant particles are arranged in 1 direction only. Okay, 1 direction only. So కాబట్టి చూడండి. సో ఈ కాన్స్టెంట్ పార్టికల్స్ సో ఒకదానికొకటి టచ్ అవుతూ ఇలా అరేంజ్ అయ్యి ఉంటాయి. ఓకే. ఇది 1-dimensional అరేంజ్మెంట్. సో ఈ విధంగా 1 direction కదా. సో కాబట్టి ఈ విధంగా అరేంజ్ అయ్యి ఉంటాయి 1-dimensional. ఇక్కడ ఒక పాయింట్ తెలుసుకోండి. వాట్ ఈస్ కోఆర్డినేషన్ నెంబర్? సో కోఆర్డినేషన్ నెంబర్ ఇక్కడ ఎంత అంటే 1-dimensional లో కోఆర్డినేషన్ నెంబర్ 2. కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? 2. సో కోఆర్డినేషన్ నెంబర్ అంటే ద నెంబర్ ఆఫ్ neighboring particles touched to the one constant particle is called coordination number. అంటే సో ఏదో ఒక కాన్స్టెంట్ పార్టికల్ తీసుకోండి. ఈ 1 dimension లో ఏదో ఒక కాన్స్టెంట్ పార్టికల్స్ తీసుకోండి. సో కాన్స్టెంట్ పార్టికల్స్ అంటే ఈ నైబరింగ్ దాని పక్కన ఉన్నటువంటి పార్టికల్స్ ఈ పార్టికల్ తీసుకున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్.
ఈ పార్టికల్ కి ఎన్ని టచ్ అవుతుంది 1 2 సో కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ అంతా 2 సో టచ్ అండ్ నైబరింగ్ పార్టికల్స్ టు ది వన్ కాన్స్టెంట్ పార్టికల్ ఇస్ కాల్డ్ కోఆర్డినేషన్ నెంబర్ ఓకే సో క్లోజ్ ప్యాకింగ్ సో 3D స్ట్రక్చర్స్ అనేటువంటివి సాలిడ్ స్టేట్ రియల్ స్ట్రక్చర్ ఆ 3D స్ట్రక్చర్స్ ఎలా వస్తున్నాయి అన్నది 3 స్టెప్స్ లో చూస్తున్నాం అందులో ఫస్ట్ వన్ క్లోజ్ ప్యాకింగ్ ఇన్ 1 డైమెన్షన్ సో ఈ సాలిడ్ ఈ కాన్స్టెంట్ పార్టికల్స్ అన్ని కూడా ఈ విధంగా దగ్గరగా అరేంజ్ అయి ఉంటాయి సో ఓన్లీ 1 డైరెక్షన్ ఎందుకంటే ఇది 1 డైమెన్షనల్ లో చూస్తున్నాం కాబట్టి సో నెక్స్ట్ వన్ ఇప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటి ఇక్కడ కోఆర్డినేషన్ 1 డైమెన్షనల్ లో కోఆర్డినేషన్ నెంబర్ అంతా 2 సో అసలు కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటి ద నెంబర్ ఆఫ్ నైబరింగ్ పార్టికల్స్ touch to the one constant particle is called coordination number so okay so next point ఏంటి ఇప్పుడు 1 డైమెన్షన్ అయిపోయింది సో 1 డైమెన్షన్ అయిపోయిన తర్వాత ఏంటి 2 డైమెన్షన్ ఓకే 2 డైమెన్షనల్ లో ఎలా క్లోజ్ ప్యాకింగ్ అవుతుంది నెక్స్ట్ వన్ ఈస్ 2 డైమెన్షన్ సో 2 డైమెన్షన్ క్లోజ్ ప్యాకింగ్ ఇన్ 2 డైమెన్షన్ in 2 ways so andro first one square close packing second one is hexagonal close packing so 2 dimensional close packing in 2 dimension in 2 ways so first one is square close packing second one is hexagonal close packing and so for example 1 dimension లో ఉన్నటువంటి ఓ లేయర్ ని తీసుకున్నాం ఓకే ఇది ఫస్ట్ రో ఇప్పుడు 2 డైమెన్షన్ కదా సో ఫస్ట్ రో ఇప్పుడు సెకండ్ రో ఇది సో ఇక్కడ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ అంటే ఏంటంటే సెకండ్ రో ఈజ్ aligned with first row ఇది first row so first row is second row okay placed second row placed aligned with first row horizontally and vertically so కాబట్టి ఇక్కడ ఫస్ట్ రో లో ఉన్నటువంటి పార్టికల్స్ ఎలా అయితే అరేంజ్ అయి ఉన్నాయో సెకండ్ రో లో ఉన్నటువంటి పార్టికల్స్ కూడా అలాగే అరేంజ్ అయి ఉంటాయి సో థర్డ్ రో కూడా సో యాజ్ ది సో ఇక్కడ ఆడ్ స్పియర్ ఎక్కడ ఉందో ఇదే అదే ప్లేస్ లో సెకండ్ రో లో ఉన్నటువంటి ఆడ్ స్పియర్ కూడా అక్కడే ఉంది సో కాబట్టి 2 డైమెన్షనల్ లో మనకి ఫస్ట్ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ చూస్తున్నాం స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ అంటే జనరల్ గా దీన్ని ఏ టైప్ అంటాం ఓకే దీన్ని ఏబి టైప్ అంటాం ఏబి టైప్ సో ఫస్ట్ రో ఏ కదా సో ఏ ఎలాగైతే ఉందో సెకండ్ రో కూడా అలాగే ఉంది కదా కాబట్టి ఏ సో అలాగే తర్వాతది థర్డ్ రో కూడా ఏలానే ఉంది కదా సో ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ రో కూడా దీని కాన్స్టెంట్ పార్టికల్ దీని కిందకి వస్తాయి సో కాబట్టి ఇది కూడా ఏ కాబట్టి ఇక్కడ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ లో సెకండ్ రో ఈజ్ అలైన్డ్ విత్ ఫస్ట్ రో థర్డ్ రో ఈజ్ అలైన్డ్ విత్ సెకండ్ రో అంటే సిమిలర్ గా ఉంటుంది సేమ్ ఇక్కడ ఆడ్ స్పియర్ ఎక్కడైతే ఉందో ఈ విధమైన అరేంజ్మెంట్ సెకండ్ రో లో ఉంటుంది మళ్ళీ థర్డ్ రో ఎన్ని రోస్ ఉన్నా సరే ఒకదానికొకటి సిమిలర్ గా ఉంటాయి దాన్ని స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ అంటాం స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ చూద్దాం సో నేను ఈ కాన్స్టెంట్ పార్టికల్ తీసుకున్నాను సో ఈ కాన్స్టెంట్ పార్టికల్స్ ఎన్ని టచ్ అవుతున్నాయి 1 సో ఇది టచ్ అవుతుంది కదా 2 ఇది టచ్ అవుతుంది 3 4 కాన్స్టెంట్ పార్టికల్స్ టచ్ అవుతున్నాయి సో వీటి సెంటర్స్ ని జాయిన్ చేయండి ఓకే సో వీటి సెంటర్ ని జాయిన్ చేసినప్పుడు షేప్ ఏమొచ్చింది స్క్వేర్ ఏ షేప్ వచ్చింది స్క్వేర్ కాబట్టి దీన్ని ఏమన్నాం స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ అన్నాం స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ సో ఇప్పుడు హెక్సాగోనల్ ప్యాకింగ్ చూద్దాం సో హెక్సాగోనల్ ప్యాకింగ్ ఏ విధమైన అరేంజ్మెంట్ 2 డైమెన్షనల్ లో సో ఇది ఏ రో ఫస్ట్ రో తీసుకున్నాం సెకండ్ రో ఆడ్ స్పియర్స్ ఇది ఫస్ట్ రో ఓకే దీన్ని నేను ఏ అనుకున్నాను సెకండ్ రో ఆడ్ స్పియర్స్ అంటే ఇవి ఆడ్ స్పియర్స్ అంటే ఆర్ ప్లేస్డ్ అట్ డిప్రెషన్స్ ఆఫ్ ది ఫస్ట్ రో డిప్రెషన్స్ అంటే ఇవి గ్రూవ్స్ అన్నాం సో వీటి దగ్గర 2 ఓకే సో డిప్రెషన్ సెకండ్ రో ఆడ్ స్పియర్స్ are placed at depressions of the
ఫస్ట్ రో. సో కాబట్టి ఈ విధమైన అరేంజ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇది ఏ లేయర్, ఇది ఏ అనుకున్నాం. ఇప్పుడు ఇది ఏకి సిమిలర్ గా ఉందా, ఫస్ట్ రోకి సిమిలర్ గా ఉందా, లేదు. కాబట్టి దీన్ని ఏమంటాం, బి. ఇప్పుడు థర్డ్ రో ఆడ్ స్పియర్స్ ఈజ్ సిమిలర్ విత్ ఫస్ట్ లేయర్, ఫస్ట్ రో. సో కాబట్టి సో యాజ్ ఇట్ ఈజ్ గా ఫస్ట్ రో యొక్క ఆడ్ స్పియర్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి ప్లేస్ లో ఇవి పెట్టాలి. ఓకే. సో కాబట్టి ఫస్ట్ లేయర్ తో సిమిలర్ గా ఉంది కాబట్టి దీన్ని కూడా ఏమంటాం, ఏ. ఇప్పుడు తర్వాత వచ్చే లేయర్ ఎలా ఉంటది, సిమిలర్ విత్ సెకండ్ రో ఎలా అయితే ఉందో అలా అరేంజ్ చేయాలి. ఆ విధమైన అరేంజ్మెంట్ ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఇది ఏబి టైప్ అంటాం. సో ఇది ఇప్పుడు ఏమవుతుంది, బి టైప్ అవుతుంది. సిమిలర్ విత్ సెకండ్ రో. సో కాబట్టి ఇక్కడ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ లో టూ డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్ లో టూ వేస్ ఉన్నాయి. ఒకటి స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ ఏ టైప్ అంటాం, రెండోది హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ ఏబి టైప్ అంటాం. సో ఇక్కడ సెకండ్ రో ఆడ్ స్పియర్స్ ఆర్ arranged similar with first row odd spheres. సో ఫస్ట్ రో యొక్క ఆడ్ స్పియర్స్ కాన్స్టెంట్ పార్టికల్స్ ఎలాగైతే ఉన్నాయో సో సెకండ్ రో యొక్క పార్టికల్స్ కూడా అలాగే అరేంజ్ అయి ఉంటాయి. సో థర్డ్ రో తర్వాత ఫోర్త్ రో, అందుకని దీన్ని ఏమన్నాం, ఏ టైప్ అన్నాం. ఓకే. నెక్స్ట్ అలాగే ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ ఎంత, నెక్స్ట్ వన్ కోఆర్డినేషన్ నెంబర్ హియర్ 4. సో టచింగ్ పార్టికల్స్ 1 2 3 ఏ పార్టికల్ అని తీసుకోండి. సో ఇది, సో దీనికి కూడా టచ్డ్ 1 2 3 4. సో కోఆర్డినేషన్ నెంబర్ ఎంత 4. ఓకే. వీటిని ఈ సెంటర్స్ జాయిన్ చేసినప్పుడు ఏ షేప్ వచ్చింది, ఇక్కడ స్క్వేర్ షేప్ వచ్చింది. అందువల్ల దీన్ని ఏమన్నాం, స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ అన్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ రే అనేటువంటిది సెకండ్ రోకి సిమిలర్ గా ఉంటుంది. ఓకే. అలైన్డ్ డిఫరెంట్లీ. సో వీటి యొక్క డిప్రెషన్స్ లో వీటి యొక్క హార్డ్ స్పియర్స్ వస్తాయి. ఓకే. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ చూద్దాం. దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఏ కాన్స్టెంట్ పార్టికల్స్ అని తీసుకోండి. ఇది టచ్ అవుతుంది 3, ఇది కూడా టచ్ అవుతుంది 4 5 6. సో కాబట్టి ఇక్కడ ఎంత కోఆర్డినేషన్ నెంబర్ 6. ఓకే. కోఆర్డినేషన్ నెంబర్ ఎంత 6. సో టచ్డ్ పార్టికల్స్, ఒక కాన్స్టెంట్ పార్టికల్స్ కి ఎన్ని పార్టికల్స్ టచ్ అవుతున్నాయి, 6 పార్టికల్స్ టచ్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ 6. వీటి సెంటర్స్ ని జాయిన్ చేయాలి. సో ఇక్కడ ఏ షేప్ వచ్చింది, హెక్సాగాన్ షేప్ వచ్చింది, హెక్సాగాన్. సో కాబట్టి ఇక్కడ ఏ షేప్ వచ్చింది, హెక్సాగాన్. ఇక్కడ ఏ షేప్ వచ్చింది, స్క్వేర్ షేప్ వచ్చింది. కాబట్టి దీన్ని ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఈ కాన్స్టెంట్ పార్టికల్స్ ని జాయిన్ చేసినప్పుడు మనకి హెక్సాగోన్ షేప్ వచ్చింది. కాబట్టి దీన్ని ఏమన్నాం, హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ అన్నాం, హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్. సో 1 డైమెన్షన్ అంటే చూడండి, 1 డైమెన్షన్. సో 1 డైమెన్షన్ అంటే 1 డైరెక్షన్ లో కాన్స్టెంట్ పార్టికల్స్ ని అరేంజ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే. ఓన్లీ 1 డైరెక్షన్. సో 1 డైమెన్షన్ కాబట్టి ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ 2. కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటి, సో కాన్స్టెంట్ పార్టికల్స్ ఎన్ని టచ్ అవుతున్నాయో ఒక కాన్స్టెంట్ పార్టికల్స్ అదే కోఆర్డినేషన్ నెంబర్ అవుద్ది. సో ఇది కన్సిడర్ చేసాం. సో ఇక్కడ ఏమవుతుంది 1 2. సో కాబట్టి కాన్స్టెంట్ కోఆర్డినేషన్ నెంబర్ ఇక్కడ 2 అన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఇది క్లోజ్ ప్యాకింగ్ ఇన్ 1 డైమెన్షన్. ఇప్పుడు 2 డైమెన్షనల్ కు వచ్చాం. అంటే ఇది x యాక్సెస్, ఇది x y యాక్సెస్ లో. సో కాబట్టి ఇక్కడ క్లోజ్ ప్యాకింగ్ ఇన్ 2 డైమెన్షన్. సో ఇది 2 వేస్ లో జరుగుతుంది. ఒకటి స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్, ఇంకొకటి హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్. స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ అంటే సేమ్ ఫస్ట్ రో ఎలా అయితే ఉందో సెకండ్ రో ఎలా అయితే ఉందో థర్డ్ రో కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అని చెప్పాను, 4. సో ఈ కోఆర్డినేషన్ ఈ కాన్స్టెంట్ పార్టికల్స్ నాలుగిటిని కలిపితే కూడా మనకి ఏ షేప్ వచ్చింది, స్క్వేర్ షేప్ వచ్చింది. కాబట్టి దీన్ని స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ అంటాం. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఏ అంటే ఫస్ట్ రో అనేటువంటిది డిఫర్ విత్ సెకండ్ రో ఇస్ డిఫర్ విత్ ఫస్ట్ రో. సో అలాగే అంటే దేంతో సిమిలర్ గా ఉంటది, ఫస్ట్ రో మళ్ళీ థర్డ్ రో సిమిలర్ గా ఉంటాయి. ఓకే. సో అలాగే సెకండ్ లేయర్ అంటే ఇది సిమిలర్ గా ఉంటాయి. ఓకే. అప్పుడు ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అయింది, 6. ఈ వీటి సెంటర్స్ జాయిన్ చేసినప్పుడు ఏం షేప్ వచ్చింది, హెక్సాగోనల్ షేప్ వస్తుంది. సో కాబట్టి దీన్ని ఏమన్నాం, హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్, హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్. సో కాబట్టి 1 డైమెన్షన్ అయింది, 2 డైమెన్షన్ అయింది. ఇప్పుడు 3D. సో ఇక్కడ 3D ఏంటంటే ఇమాజినేషన్ ఎక్కువగా ఉండాలి. సో కాబట్టి 3 డైమెన్షనల్ కూడా మనకు జనరల్ గా ఏంటంటే స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్, 3 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్ ఫ్రమ్, అది కూడా 2 టైప్స్.
ఓకే 3D క్లోజ్ ప్యాకింగ్ ఫ్రమ్ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ అంటే దీని నుంచి ఎలా వస్తుంది 3 డైమెన్షన్ లో. నెక్స్ట్ వన్ 3D క్లోజ్ ప్యాకింగ్ ఫ్రమ్ హెక్సాగోనల్ నుంచి ఎలా వస్తుంది. ఈ రెండు చూస్తే అప్పుడు 3 డైమెన్షన్ అవుతుంది. 1D చూసాం 2D చూసాం. సో 2D లో 2 టైప్స్ చూసాం. ఒకటి స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్, రెండు హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్. సో ఈ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ లేయర్స్ నుంచి 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ ఎలా వస్తుంది, అలాగే హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ నుంచి 3 డైమెన్షనల్ ఎలా వస్తుంది. ఈ రెండు కాన్సెప్ట్ చూద్దాం. అంటే 3 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్ ఫ్రమ్ 3 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్ ఫ్రమ్ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ లేయర్స్ ఇన్ 2D. సో 2 డైమెన్షన్ లో మనం 2 టైప్స్ చూసాం, స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ ను అలాగే హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్. స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ లేయర్స్ నుంచి 3 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్ ఎలా వస్తుంది. సో అలాగే 3 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్ ఫ్రమ్ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ లేయర్స్ ఇన్ 2 డైమెన్షనల్. ఈ రెండు చూద్దాం. సో ఫస్ట్ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ లేయర్ తీసుకుందాం. స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ అంటే మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను నేను. సో స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ అంటే సో అలాంటి లేయర్ ఒకటి తీసుకోండి. సో సిమిలర్ గా ఉంటాయి, రోస్ అన్ని కూడా ఒకేలా ఉంటాయి. సో ఇలాంటి లేయర్ నేను ఒక దాన్ని తీసుకున్నాను. ఓకే సో ఏ లేయర్ ఇట్లాంటిది ఏ లేయర్. సో ఇంకొక లేయర్ ని ఇలాంటి లేయర్ ని సేమ్ ప్లేస్డ్ సెకండ్ లేయర్ ఇది ఫస్ట్ లేయర్. ఓకే ఫస్ట్ లేయర్ ప్లేస్డ్ సెకండ్ లేయర్ అబౌవ్ ది ఫస్ట్ లేయర్ సిమిలర్లీ. ఓకే సో ఫస్ట్ లేయర్ లో ఉన్నటువంటి హాట్ స్పియర్స్ ఎలాగైతే ఉన్నాయో సెకండ్ లేయర్ లో ఉన్నటువంటి హాట్ స్పియర్స్ కూడా ఆ విధంగా అరేంజ్ అయ్యి ఉంటాయి. అంటే సో ఇక్కడికి ఒక హాట్ స్పియర్ ఇలాగా ఈ విధంగా అరేంజ్మెంట్ ఉంటుంది. ఓకే ఇప్పుడు నేను థర్డ్ లేయర్ కూడా సేమ్ లేయర్ తీసుకున్నాను. థర్డ్ లేయర్ కూడా సేమ్ లేయర్ ని సేమ్ ప్లేస్ చేశాను. అంటే సెకండ్ లేయర్ ఎలాగైతే ప్లేస్ చేశానో అంటే సెకండ్ లేయర్ కూడా ఏమవుతుంది ఇక్కడ ఏ టైప్ అవుతుంది. ఓకేనా సెకండ్ లేయర్ ఇస్ సిమిలర్ విత్ ఫస్ట్ లేయర్, అగైన్ థర్డ్ లేయర్ ఇస్ సిమిలర్ విత్ ఫస్ట్ అండ్ సెకండ్ లేయర్. సో అప్పుడు కూడా ఏమవుతుంది ఏ టైప్ అవుతుంది. సో కాబట్టి దీన్నే ఏ టైప్ అంటాం. ఏమంటాం ఏ టైప్. సో ఏ టైప్ లో ఇప్పుడు మనకి ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ ఎంతో తెలియాలి. కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అవుద్ది. సో జనరల్ గా మనకి ఇక్కడ చూడండి ఈ కాన్స్టెంట్ పార్టికల్స్ కోఆర్డినేషన్ నెంబర్ తెలియాలి 1 2 3 4. సో ఆల్రెడీ ఇక్కడ ఫ్రంట్ ఒకటి ఉంటుంది, బ్యాక్ ఒకటి ఉంటుంది, 3 డైమెన్షనల్ కదా. సో కాబట్టి అక్కడ అవే 2. సో కాబట్టి టోటల్ ఎంత 6. ఓకే సింపుల్ ఇది స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్. స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ దేని నుంచి తీసుకొస్తున్నాం, అదే 3 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్ ఫ్రమ్ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ నుంచి తీసుకొస్తున్నాం. సో అందులో ఆ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ లేయర్స్ ని 2 or more తీసుకున్నాం మనం. సో ఫస్ట్ లేయర్ ఇది, దీని మీద ఇంకొక లేయర్ నుంచాం, ఇంకొక లేయర్ ని సేమ్ ఇలాగే ప్లేస్ చేసాం. సో థర్డ్ లేయర్ ని తీసుకున్నాం, ఇలాంటి లేయర్ ని ఇంకొకటి ప్లేస్ చేసాం. ఓకే సో అదే మనకి 3 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్ అయిపోతుంది. దేని నుంచి 2 డైమెన్షనల్ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ నుంచి. సో దాని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ చూసాం. సో సైడ్ 1 2 3 4 ఫ్రంట్ ఒకటి. ఓకే ఫ్రంట్ ఒక లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ కాన్స్టెంట్ పార్టికల్ టచ్ అవుద్ది. అలాగే బ్యాక్ ఒక లేయర్ ఉంటది, ఆ లేయర్ యొక్క కాన్స్టెంట్ పార్టికల్ టచ్ అవుతుంది. కాబట్టి సో టోటల్ గా కోఆర్డినేషన్ నెంబర్ ఎంత 6. సో కోఆర్డినేషన్ నెంబర్ అంటే తెలుసు కదా. సో టచ్డ్ పార్టికల్స్ ఒక కాన్స్టెంట్ పార్టికల్స్ కి ఎన్ని పార్టికల్స్ నైబరింగ్ లో ఉండి టచ్ అవుతున్నాయి వాటిని మనము కోఆర్డినేషన్ నెంబర్ అంటాం. ఇది 3 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్ దేని నుంచి స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ నుంచి. నెక్స్ట్ వన్ 3 డైమెన్షనల్ ఫ్రమ్ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్. ఇది జాగ్రత్తగా చూడండి. సో హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ లేయర్ ని తీసుకోండి. మీకు హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏబి. సో ఈ విధంగా ఉంటుంది అంతే కదా. సో ఏ టైప్ కాదు, అక్కడ రోస్ అనేటువంటివి ఏబి టైప్. సో మళ్ళీ ఏ వస్తుంది ఏబిఏ టైప్. సో మళ్ళీ బి టైప్. సో ఈ విధమైన అరేంజ్మెంట్ ఉన్న లేయర్ నేను తీసుకున్నాను. ఇది ఫస్ట్ లేయర్. ఓకే ఇక్కడ ఏం చేసాం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలైన్మెంట్ ఎలా జరిగింది, ఫస్ట్ లేయర్ ఎలాగైతే ఉందో సెకండ్ లేయర్ ని కూడా అలాగే ప్లేస్ చేసాం. సో ఇక్కడ వచ్చేసరికి 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి ప్లేస్డ్ సెకండ్ లేయర్ ఓవర్ ది ఫస్ట్ లేయర్, అదొక కండిషన్. సో ఫస్ట్ లేయర్ మీద సెకండ్ లేయర్ ఉంచడం. సెకండ్ కండిషన్ ఏంటంటే
placed third layer over the second layer. ఓకే, ఫస్ట్ లేయర్ మీద సెకండ్ లేయర్, మళ్ళీ సెకండ్ లేయర్ మీద థర్డ్ లేయర్. సో ఆ ప్లేస్మెంట్ ఎలా జరగాలి? ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ అంతా అలైన్మెంట్ అంతా ఒకటే కాబట్టి ప్రాబ్లమే లేదు. సో ఇక్కడికి వచ్చేసరికి జనరల్ గా ఇప్పుడు సెకండ్ లేయర్ తీసుకోండి. సెకండ్ లేయర్ ఈ ఫస్ట్ లేయర్ లో ఉన్నటువంటి, సో జనరల్ గా ఈ ఎంటీ స్పేస్ ఏమంటామంటే మనము ఎంటీ స్పేస్ ని వైడ్ అంటాం. ఏమంటాం? వైడ్. సో ద ఎంటీ స్పేస్ present between constant particles is called the empty space present between constant particles is called void. So void. Okay, voids are generally two types: tetrahedral voids. Second one is octahedral voids. Octahedral voids are bigger than tetrahedral voids. సో ఇక్కడ జనరల్ గా మనకి సెకండ్ లేయర్ ఎలా ప్లేస్ చేయాలంటే, సో ఈ ఫస్ట్ లేయర్ యొక్క డిప్రెషన్స్ లో సెకండ్ లేయర్ ని అటాచ్ చేయాలి. అది ఎలా వస్తుంది అంటే జనరల్ గా మనకి ఈ విధంగా అరేంజ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో వాటి యొక్క డిప్రెషన్స్ లో అరేంజ్ అయ్యి ఉండాలి. అంటే చూడండి ఇక్కడ మీకు, సో ఫస్ట్ ఈ లేయర్ ఉంది కదా, సో ఇక్కడికి అరేంజ్ ఈ విధంగా అరేంజ్మెంట్ అయ్యి ఉంటుంది. సో సెకండ్ లేయర్ ఇక్కడ వస్తుంది అన్నమాట. సో ఈ వైడ్ ని ఏమంటామంటే టెట్రాహైడ్రల్ వైడ్ అంటాం. ఏమంటాం? టెట్రాహైడ్రల్ వైడ్ అంటే ఈ స్పేస్ అన్నమాట. టెట్రాహైడ్రల్ వైడ్. వైడ్ ఈజ్ ఇన్ జనరల్లీ ట్రయాంగులర్ షేప్ లో ఉంటుంది. ట్రయాంగులర్ షేప్. ఓకే, అంటే ఈ విధమైన షేప్ లో ఉంటుంది. ట్రయాంగులర్ షేప్ లో ఉంటుంది. వైడ్ ఇన్ ట్రయాంగులర్ షేప్. ఓకే, దీన్ని టెట్రాహైడ్రల్ వైడ్ అంటాం. సో సెకండ్ లేయర్ అలైన్డ్ డిఫరెంట్లీ విత్ ఫస్ట్ లేయర్. అంటే ఈ ఫస్ట్ లేయర్ యొక్క డిప్రెషన్స్ లో మీకు బోర్డు మీద చూపేటప్పుడు డిప్రెషన్స్ లో వేయాం. ఓకేనా, బోర్డు మీద. అదే మీరు బాల్స్ ని కనుక అరేంజ్ చేసుకుంటా వెళ్తే కనుక వాటి డిప్రెషన్స్ లోకి వస్తుంది. అంటే వీటి యొక్క గ్రూవ్స్ లోకి వస్తుంది. అప్పుడు ఎలా అరేంజ్మెంట్ అవుతుంది అంటే ఈ లేయర్ యొక్క 1, 2 అంటే ఇవి ప్లస్ సెకండ్ లేయర్ లో ఉన్నటువంటిది ఇది. సో దీని మీదకి ఆడ్ స్పీర్ అనేటువంటిది వస్తుంది. సో ఈ సెంటర్స్ ని, ఈ 4 బాల్స్ యొక్క ఈ 4 ఆడ్ స్పియర్స్ ని జాయిన్ చేసినప్పుడు మనకి టెట్రాహైడ్రన్ ఫామ్ అవుతుంది. ఏంటి? టెట్రాహైడ్రన్ ఫామ్ అవుతుంది అనమాట. సో అందువల్ల వీటిని టెట్రాహైడ్రల్ వైడ్స్ అంటారు. ఏమంటారు? టెట్రాహైడ్రల్ వైడ్స్ అంటారు. ఓకే, చూడండి ఇక్కడ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ లో జనరల్ గా మనకి హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ లేయర్స్ ని తీసుకున్నాం. 2 డైమెన్షనల్ లో ఉన్నటువంటి హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ లేయర్స్ అంటే ఏబి టైప్. సో ఏబి టైప్ లేయర్ ఒకటి తీసుకున్నాం. ఇప్పుడు నేను ఇందులో 2 కండిషన్స్: ప్లేస్డ్ సెకండ్ లేయర్ ఓవర్ ది ఫస్ట్ లేయర్. అంటే ఈ ఫస్ట్ లేయర్ మీద సెకండ్ లేయర్ ఉంచాలి, అదొక కండిషన్. సెకండ్ లేయర్ మీద థర్డ్ లేయర్ ఉంచాలి. ఇప్పుడు నేను సెకండ్ లేయర్ ఉంచుతున్నాను, అదే డయాగ్రామాటికల్ గా చూపెట్టలేము జనరల్ గా. ఓకే, సో ఇక్కడ మనకి సెకండ్ లేయర్ ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఈ 3 ఆడ్ స్పియర్స్ ని కవర్ చేస్తూ ఇక్కడికి ఇలా వైడ్, ఇక్కడ ఒక సెకండ్ లేయర్ యొక్క ఆడ్ స్పియర్ వస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ స్పేస్ ని మనం జనరల్ గా ఏమంటామంటే టెట్రాహైడ్రల్ వైడ్ అంటాం. ఏమంటాం? టెట్రాహైడ్రల్ వైడ్. ఆక్టాహైడ్రల్ వైడ్ సో జనరల్ గా ఓకే. సో ఫస్ట్ ఇక్కడ వైడ్ ఈ షేప్ లో ఉంది. నెక్స్ట్ వచ్చేటువంటిది కూడా యాజ్ ఇట్ ఈజ్ గా ఈ వైడ్ ఎక్కడైతే ఉందో సో ఫస్ట్ లేయర్ యొక్క వైడ్ ఎక్కడైతే ఉందో సెకండ్ లేయర్ వైడ్ కూడా అక్కడే వస్తుంది. సో ఇలా 6 స్పియర్స్ ని టచ్ అవుతుంది ఆ వైడ్ అనేటువంటిది. ఓకే, 6 స్పియర్స్ ని టచ్ అవుతుంది ఆ వైడ్. సో దాన్ని ఏమంటామంటే ఆక్టాహైడ్రల్ వైడ్ అంటాం. ఆక్టాహైడ్రల్ వైడ్. సో ఇక్కడ ఈ 6 స్పియర్స్ యొక్క సెంటర్స్ ని జాయిన్ చేసినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే ఆక్టాహైడ్రన్ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? ఆక్టాహైడ్రన్ ఫామ్ అవుతుంది.
సో అందువల్ల ఈ వైడ్స్ ఏమంటామంటే ఆక్టాహైడ్రల్ వైడ్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ జనరల్ గా మనకి చూడండి ఫస్ట్ లేయర్, ఓకే ఫస్ట్ లేయర్ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ ఫస్ట్ లేయర్ తీసుకున్నాం, దాని మీద సెకండ్ లేయర్ పెడుతున్నాం. సెకండ్ లేయర్ అలైన్డ్ డిఫరెంట్లీ అంటే ఈ ఫస్ట్ లేయర్ యొక్క డిప్రెషన్స్ లోకి సెకండ్ లేయర్ యొక్క ఆడ్ స్పియర్స్ వస్తాయి అన్నమాట. సో ఆడ్ స్పియర్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, సో ఫస్ట్ లేయర్ యొక్క ఇగో ఫస్ట్ రెండు, సో నెక్స్ట్ వన్ ఇది, సో సెకండ్ లేయర్ ఇక్కడ, దీన్ని ఈ వైడ్ ని టెట్రాహైడ్రల్ వైడ్ అంటాం. ఈ వైడ్ ని ఏమంటాం? టెట్రాహైడ్రల్ వైడ్ అంటాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఆక్టాహైడ్రల్ వైడ్ అవుతుంది. ఇది ఆక్టాహైడ్రల్ వైడ్. ఆక్టాహైడ్రల్ వైడ్ అంటే ఏంటంటే, సో ఇది ఫస్ట్ లేయర్ కదా, 1 2 3, ఈ 3 మిడిల్ లో ఉన్నటువంటి ఈ స్పేస్ ఏమంటాం? అది కూడా వైడ్. ఓకే వైడ్. సో నెక్స్ట్ సెకండ్ లేయర్ ఆల్రెడీ ఇక్కడ ఒక ఆడ్ స్పియర్ ఉంది, ఇది ఒక ఆడ్ స్పియర్, సో ఇది ఒక ఆడ్ స్పియర్. సో ఇక్కడ కూడా ఈ వైడ్ ఎక్కడైతే ఉందో సెకండ్ లేయర్ యొక్క ఆడ్ స్పియర్స్ కూడా ఆ వైడ్ ని కవర్ చేయవన్నమాట. ఆ వైడ్ ని కవర్ చేయి, యాజ్ ఇట్ ఈజ్ గా ఈ వైడ్ పైన ఇంకొక వైడ్ వస్తుంది. ఓకే, సో కాబట్టి ఈ 3 స్పియర్స్ ఆ వైడ్ కి టచ్ అవుతాయి, ఈ 3 స్పియర్స్ ఆ వైడ్ కి టచ్ అవుతాయి. దాన్ని ఏమంటామంటే, ఇలా 6 స్పియర్స్ కూడా టచ్ అయిందని మనం ఏమంటామంటే ఆక్టాహైడ్రల్ వైడ్ అంటాం. ఏమంటాం? ఆక్టాహైడ్రల్ వైడ్ అంటాం. ఓకే, సో ఇక్కడ 3 డైమెన్షనల్ ఫ్రమ్ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ లో ఫస్ట్ లేయర్ తీసుకున్నాం. సెకండ్ లేయర్ ని, అందులో రెండు కండిషన్స్, ప్లేస్డ్ సెకండ్ లేయర్ ఓవర్ ది ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ ఓవర్ ది ఫస్ట్ లేయర్, తర్వాత ప్లేస్డ్ థర్డ్ లేయర్ ఓవర్ ది సెకండ్ లేయర్. ఈ ఫస్ట్ లేయర్ ఒక దాన్ని తీసుకున్నాను. ఫస్ట్ లేయర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సెకండ్ లేయర్, సో సెకండ్ లేయర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫస్ట్ లేయర్. సో సెకండ్ లేయర్ ని అలైన్ చేస్తున్నాను ఎలాగా? ఫస్ట్ లేయర్ కి డిఫరెంట్ గా. సో అందులో ఇక్కడ ఉన్నటువంటి ఆటమ్స్ అనేటువంటి వీటి డిప్రెషన్స్ లోకి వస్తాయి. సో అంటే ఈ విధమైన ఈ 3 ఆడ్ స్పియర్స్ ఉన్నాయి కదా, దాని మీదకి సెకండ్ లేయర్ యొక్క ఆడ్ స్పియర్ వస్తుంది. ఈ 4ని కవర్ చేసి ఉన్నటువంటి ఈ వైడ్ ని ఏమంటామంటే టెట్రాహైడ్రల్ వైడ్ అంటాం. ఏమంటాం? టెట్రాహైడ్రల్ వైడ్. ఆక్టాహైడ్రల్ వైడ్ అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ఈ వైడ్ సెకండ్ లేయర్ వచ్చేటువంటి ఆడ్ స్పియర్స్ కూడా కవర్ చేయవు. సో కవర్ చేయకుండా ఏం చేస్తాయంటే, ఈ 3 ఆడ్ స్పియర్స్ ఈ ఫస్ట్ లేయర్ కింద ఉన్నటువంటి ఆడ్ స్పియర్స్ ఆ వైడ్ ని టచ్ చేస్తాయి. దాన్ని ఆక్టాహైడ్రల్ వైడ్స్ అంటాం. ఓకే, ఆక్టాహైడ్రల్ వైడ్స్ అంటాం. వైడ్స్ ఆర్ 2 టైప్స్. వైడ్స్ అంటే ఎంటీ స్పేస్. ఈ ఎంటీ స్పేస్ ని మనం ఏమంటాం? జనరల్ గా వైడ్ అంటాం. ఏమంటాం? వైడ్. వైడ్స్ ఆర్ 2 టైప్స్, టెట్రాహైడ్రల్ వైడ్, ఆక్టాహైడ్రల్ వైడ్. ఇక్కడైతే 4 స్పియర్స్ కూడా జాయిన్ చేసినప్పుడు టెట్రాహైడ్రల్ ఫామ్ అవుతుంది కాబట్టి టెట్రాహైడ్రల్ వైడ్స్ అంటాం. ఇక్కడ 6 స్పియర్స్ కూడా జాయిన్ అవుతాయి కాబట్టి దాన్ని ఆక్టాహైడ్రల్ వైడ్స్ అంటాం. ఏమంటాం? ఆక్టాహైడ్రల్ వైడ్స్. ఇప్పుడు ఒక కండిషన్ అయింది. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏం చెప్పాను? ప్లేస్డ్ థర్డ్ లేయర్ ఓవర్ ది సెకండ్ లేయర్. సో ఫస్ట్ లేయర్ మీద సెకండ్ లేయర్ పెట్టాం. ఇప్పుడు సెకండ్ లేయర్ మీద అంటే ఈ లేయర్ మీద థర్డ్ లేయర్ ఉంచాలి. సో అది 2 కండిషన్స్ ఉంటాయి. ఓకే, కవర్డ్ టెట్రాహైడ్రల్ వైడ్స్. ఓకే, సెకండ్ వన్ కవర్డ్ ఆక్టాహైడ్రల్ వైడ్స్. ఇప్పుడు ఈ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్, ప్లేస్డ్ థర్డ్ లేయర్ ఓవర్ ది సెకండ్ లేయర్. అంటే ఫస్ట్ లేయర్ పెట్టాం, సెకండ్ లేయర్ పెట్టాం. సెకండ్ లేయర్ పెట్టినప్పుడు ఏమేమి వచ్చినాయి? టెట్రాహైడ్రల్ వైడ్స్ వచ్చినాయి, ఆక్టాహైడ్రల్ వైడ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ సెకండ్ లేయర్ మీద థర్డ్ లేయర్ పెట్టాలి. థర్డ్ లేయర్ ని అలైన్ చేయాలి. సో ఇప్పుడు దీనికి 2 కండిషన్స్. ఒకటి కవర్డ్ టెట్రాహైడ్రల్ వైడ్స్ అంటే ఇక్కడ కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ లేయర్ ఏ అనుకున్నాం, ఇది ఏ లేయర్. ఓకే, సెకండ్ లేయర్ దీనికి డిఫరెంట్ గానే పెట్టాం కదా, అంటే అది ఏమవుద్ది? బి. అదేమవుద్ది? బి. కాబట్టి ఏబి. ఇప్పుడు థర్డ్ లేయర్ ఫస్ట్ కండిషన్ లో ఏంటంటే ఏ టైప్ లేయర్ పెడతాం. ఏ టైప్ లేయర్ అంటే ఎట్లాంటిది అన్నమాట. సో థర్డ్ లేయర్ కాబట్టి ఇక్కడ ఏమవుద్ది? ఏబిఏ టైప్. ఓకే, సో ప్లేస్డ్ థర్డ్ లేయర్ ఓవర్ ది సెకండ్ లేయర్. థర్డ్ లేయర్ పైన అంటే ఈ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ పైన థర్డ్ లేయర్ ని మనము ప్లేస్ చేయాలి. థర్డ్ లేయర్ ప్లేస్ చేసేటప్పుడు 2 కండిషన్స్ అని చెప్తున్నాం. ఒకటి ఏబిఏ టైపు, నెక్స్ట్ కూడా మళ్ళీ ఏ తర్వాత మళ్ళీ 4th లేయర్ ఏమవుద్ది? ఏ లేయర్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఏబిసి టైప్ అంటాం. రెండోది ఏంటి? ఏబిసి టైప్.
ఏబి టైపు, ఏబిసి మళ్ళీ ఏ స్టార్ట్ అవుతుంది, ఏ స్టార్ట్ అవుతుంది, ఏబిసి ఏ టైప్. ఓకే, ఇక్కడ ప్లేస్డ్ థర్డ్ లేయర్ ఓవర్ ది సెకండ్ లేయర్. థర్డ్ లేయర్ ఉంచాం మనం ఇక్కడ, అంటే థర్డ్ లేయర్ ఇక్కడ ఏంటి, ఫస్ట్ లేయర్ ఏ, ఇది ఫస్ట్ లేయర్, ఇది సెకండ్ లేయర్, ఇది మళ్ళీ థర్డ్ లేయర్ ఏం స్టార్ట్ అవుతుంది, ఏ. ఇలా థర్డ్ లేయర్ ప్లేస్డ్ ఓవర్ ది సెకండ్ లేయర్ ఈజ్ అలైన్డ్ విత్ ఫస్ట్ లేయర్, ఈజ్ అలైన్డ్ విత్ ఫస్ట్ లేయర్. ఇక్కడ టెట్రాహైడ్రల్ వైడ్స్ అనేటువంటిది కవర్ చేస్తుంది. అర్థమైందా? ఇక్కడ టెట్రాహైడ్రల్ సెకండ్ లేయర్ లో మనకి టెట్రాహైడ్రల్ వైడ్స్ ఫామ్ అయినాయి కదా, సో టెట్రాహైడ్రల్ వైడ్స్ ని కవర్ చేస్తుంది కాబట్టి ఈ ఏబి టైప్ అనేటువంటిది కవర్డ్ టెట్రాహైడ్రల్ వైడ్స్ అన్నమాట. ఓకే, జనరల్ గా మనకి జింక్ ఈ కండిషన్ ఎక్కడ కనబడుతుంది అంటే జింక్ అండ్ మెగ్నీషియం కండిషన్, మెగ్నీషియం మెటల్స్ లో ఇట్లాంటి ఏబి టైప్, దీన్ని హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ అంటాం, హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ అంటాం. ఓకే, సో ప్లేస్డ్ థర్డ్ లేయర్ ఓవర్ ది సెకండ్ లేయర్ లో టూ కండిషన్స్, ఒకటి ఏబి టైప్, ఇంకోటి ఏబిసి టైప్, ఏబిసి టైప్. సో ఫస్ట్ లేయర్ ఏ, ఇది ఏ, తర్వాత బి. ఆ బి లేయర్ ని పెట్టినప్పుడు మనకి టూ టైప్స్ ఆఫ్ వైడ్స్ ఫామ్ అయినాయి, ఒకటి టెట్రాహైడ్రల్ వైడ్స్, రెండు ఆక్టాహైడ్రల్ వైడ్స్. ఆ టెట్రాహైడ్రల్ వైడ్స్ ని కవర్ చేయడానికి మనం ఇంకొక ఏ లేయర్ ని పెట్టామనుకో, ఏ బి తర్వాత మళ్ళీ ఏ లేయర్, ఏ లేయర్. ఓకే, ఆ ఏ లేయర్ ఉంచినప్పుడు టెట్రాహైడ్రల్ వైడ్స్ అనేవి, ఈ వైడ్స్ అనేటువంటివి కవర్ అయిపోతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ లేయర్ ఏ, సెకండ్ కండిషన్ ఏంటి, కవర్డ్ ఆక్టాహైడ్రల్ వైడ్స్, కవర్డ్ ఆక్టాహైడ్రల్ వైడ్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వైడ్స్ అన్నమాట, ఈ స్పేస్, ఇది టెట్రాహైడ్రల్ వైడ్, టెట్రాహైడ్రల్ వైడ్. దిస్ వన్ ఈస్ ఆక్టాహైడ్రల్ వైడ్, ఆక్టాహైడ్రల్ వైడ్. ఓకే, సో ఏ లేయర్ తీసుకున్నాం, హెక్సాగోనల్ ఏ లేయర్ తీసుకున్నాం, హెక్సాగోనల్ బి లేయర్, దీనికి ఆపోజిట్ సి లేయర్ కూడా, అంటే ఇక్కడ థర్డ్ లేయర్ ప్లేస్డ్ నాట్ సిమిలర్ విత్ ఏ లేయర్ అండ్ బి లేయర్. అంటే ఇక్కడ ఏబిసి టైప్ అన్నాను కదా, అంటే సి లేయర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ అండ్ బి. ఇక్కడ ఏ లేయర్ తీసుకున్నాం, ఏ లేయర్ పైన మళ్ళీ బి లేయర్ ఉంచాం. ఇప్పుడు థర్డ్ లేయర్ తీసుకోవాలి. థర్డ్ లేయర్ ఎలా ఉండాలి అంటే ఏ లేయర్ లాను ఉండకూడదు, బి లేయర్ లాను ఉండకూడదు, సి లేయర్ అన్నమాట, డిఫరెంట్ అది. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఆక్టాహైడ్రల్ వైడ్స్ ఉన్నాయి కదా, అవి కవర్ అయిపోతాయి, ఆక్టాహైడ్రల్ కవర్ అయిపోతాయి. సో దాన్ని ఏబిసి టైప్ అంటాం, ఏబిసి టైప్. ఇది జనరల్ గా కాపర్ అండ్ సిల్వర్ మెటల్స్ లో ఉంటుంది. దీన్ని క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్ ఆర్ ఫేస్ సెంటర్ క్లోజ్ ప్యాకింగ్ అంటారు, ఫేస్ సెంటర్ క్లోజ్ ప్యాకింగ్ అంటారు. ఓకే, సో ఇది క్లోజ్ ప్యాకింగ్ ఇన్ 3 డైమెన్షన్. ఓకే, చూడండి ఒకసారి, కన్ఫ్యూజింగ్ గా ఉంటది. ఇది 3 డైమెన్షనల్ కాబట్టి క్లియర్ గా మనం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఓకే, క్లోజ్ ప్యాకింగ్ ఇన్ 3 డైమెన్షనల్ లో 2 కండిషన్స్, ఒకటి 2 డైమెన్షనల్ లో మనకి 2 వచ్చినాయి, 2 కండిషన్స్ ఏమేంటవి, స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ ఒకటి, ఓకే, రెండు హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ ఒకటి. ఆ లేయర్స్ ని తీసుకుని 3 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్ తీసుకురావాలి మనం. అందులో ఫస్ట్ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ ఎలాగా, స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ అంటే సింపుల్. స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ లేయర్స్ ని తీసుకుని, సో ఇట్లాంటి లేయర్స్ ని తీసుకుని, ఇది ఏ అనే లేయర్ ని యాజ్ ఇట్ ఈజ్ గా ఇదే లేయర్ ని దీని మీద ఉంచుతాం, ఏ అనే లేయర్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా ఇదే లేయర్ ని ఉంచుతాం. ఓకే, సో కాబట్టి అది ఏ టైప్. అక్కడ కోఆర్డినేషన్ నెంబర్ ఎంత, 6, కోఆర్డినేషన్ నెంబర్ ఎంత, 6. ఇప్పుడు 3D ఫ్రమ్ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్. హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ 2 డైమెన్షనల్ మీకు ఆల్రెడీ తెలుసు. సో ఏ అనే రోని తీసుకుంటే ఇక్కడ బి అనే రో ఉంటుంది, దీనికి డిఫరెంట్ గా ఉంటుంది, ఇది ఉందా లేదా. తర్వాత మళ్ళీ ఏ, తర్వాత మళ్ళీ బి, ఇది ఫస్ట్ లేయర్, ఇది ఫస్ట్ లేయర్. ఇప్పుడు సెకండ్ లేయర్ ఏం చేయాలంటే, సెకండ్ లేయర్ ఈ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ లో 2 కండిషన్స్, ప్లేస్డ్ సెకండ్ లేయర్ ఓవర్ ది ఫస్ట్ లేయర్, ప్లేస్డ్ సెకండ్ లేయర్ ఓవర్ ది ఫస్ట్ లేయర్, ఫస్ట్ లేయర్ మీద సెకండ్ లేయర్ ఉంచడం, ఇంకొకటి ఈ సెకండ్ లేయర్ మీద థర్డ్ లేయర్ ఉంచడం, 2 కండిషన్స్. సో ఫస్ట్ లేయర్ ప్లేస్డ్ సెకండ్ లేయర్ ఓవర్ ది ఫస్ట్ లేయర్ అన్నప్పుడు దీనికి సిమిలర్ గా ఉండకూడదు, ఫస్ట్ లేయర్ కి సిమిలర్ గా ఉండకూడదు. అంటే వీటి యొక్క డిప్రెషన్స్ లో ఈ ఆడ్ స్పియర్స్ అనేటువంటివి వస్తాయి, డిప్రెషన్స్ లో ఆడ్ స్పియర్స్ వస్తాయి.
సో హాట్ స్పియర్ వచ్చినప్పుడు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ వైడ్స్ ఫామ్ అవుతాయి. ఒకటి టెట్రాహైడ్రల్ వైడ్స్, ఇంకొకటి ఆక్టాహైడ్రల్ వైడ్స్. వైడ్ అంటే ద empty space present between constant particles is called wide. ఓకే, 2 టైప్స్ ఆఫ్ టెట్రాహైడ్రల్ వైడ్ ఫామ్ అవుతుంది, ఆక్టాహైడ్రల్ వైడ్ ఫామ్ అవుతుంది. ఇది టెట్రాహైడ్రల్ వైడ్, ఇది ఆక్టాహైడ్రల్ వైడ్. దిస్ వన్ ఈస్ ఆక్టాహైడ్రల్ వైడ్ అన్నమాట. సో ఆక్టాహైడ్రల్ వైడ్ అంటే 1 2 3. ఇది ఫస్ట్ లేయర్ యొక్క హాట్ స్పియర్స్. సెకండ్ లేయర్ హాట్ స్పియర్స్ చూడండి 1 2 3. టోటల్ గా 6 స్పియర్స్. వీటిని జాయిన్ చేసినప్పుడు మనకి ఆక్టాహైడ్రల్ ఫామ్ అవుతుంది. అందువల్ల దీన్ని ఆక్టాహైడ్రల్ వైడ్స్ అంటాం. సో టెట్రాహైడ్రల్ వైడ్ అంటే 1 2 3. ఇవి ఫస్ట్ లేయర్. సెకండ్ లేయర్ యొక్క హాట్ స్పియర్. ఈ 4 జాయిన్ అవ్వడం వల్ల మనకి టెట్రాహైడ్రల్ ఫామ్ అయ్యి వీటిని టెట్రాహైడ్రల్ వైడ్స్ అంటాం. ఓకే, సో ఈ రెండు కండిషన్స్ లో 2 టైప్స్ ఆఫ్ వైడ్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు సెకండ్ కేసు ఏంటి? ప్లేస్డ్ థర్డ్ లేయర్ ఓవర్ ది సెకండ్ లేయర్. అంటే ఈ సెకండ్ లేయర్ మీద థర్డ్ లేయర్ పెట్టాలి. సెకండ్ లేయర్ మీద థర్డ్ లేయర్ ఉంచాలి. ఇక్కడ ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏబి టైప్, ఇంకొకటి ఏబిసి టైప్, ఇంకొకటి ఏబిసి టైప్. సో ఏబి టైప్ లో ఏమంటాయి? ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ వైడ్స్ ఉన్నాయి కదా. ఏబి టైప్ లో ఏమవుతుందంటే ఈ టెట్రాహైడ్రల్ వైడ్స్ కవర్ అయిపోతాయి. అంటే ఈ టెట్రాహైడ్రల్ వైడ్స్ మీదకి హాట్ స్పియర్స్ వస్తాయి, మళ్ళీ కాన్స్టెంట్ పార్టికల్స్ వస్తాయి అన్నమాట. సో అప్పుడు ఆటోమేటిక్ టెట్రాహైడ్రల్ వైడ్ కవర్ అయిపోద్ది. ఇందులో ఏబి టైప్ లో అంటే ఇది ఏ కదా, ఫస్ట్ లేయర్ ఏ, సెకండ్ లేయర్ ఏంటి? ఇది బి టైప్. మళ్ళీ థర్డ్ లేయర్ కింద ఏం తీసుకోవాలి? ఏ టైప్ అయితే తీసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ టెట్రాహైడ్రల్ వైడ్స్ అనేటువంటివి కవర్ అయిపోతాయి. సే ఇవి టెట్రాహైడ్రల్ వైడ్. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏంటి? ఏబిసి టైప్. ఏ లేయర్, బి లేయర్, థర్డ్ లేయర్ డిఫరెంట్ గా ఉండాలి. మళ్ళీ ఏ లేయర్ లో ఉండకూడదు, ఏ లేయర్ లాగా అరేంజ్ చేయకూడదు, బి లేయర్ లో అరేంజ్ చేయకూడదు, థర్డ్ లేయర్ డిఫరెంట్ గా ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే ఈ ఆక్టాహైడ్రల్ వైడ్స్ కవర్ అయిపోతాయి. ఇక్కడికి హాట్ స్పియర్ అనేటువంటిది వస్తుంది. ఓకే, సో కాబట్టి ఇవి ఏబిసి టైప్ గురించి. ఇక్కడ రెండిట్లో కూడా కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అంటే 12. రెండిట్లో కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అంటే ఈ కండిషన్ లోను ఓకే హెక్సాగోనల్, ఇక్కడ టెట్రాహైడ్రల్ వైడ్స్ కండిషన్ లోను, అలాగే ఆక్టాహైడ్రల్ వైడ్ కండిషన్ లో అంటే ఏబి టైప్ లోను, అలాగే ఏబిసి టైప్ లో కూడా కోఆర్డినేషన్ నెంబర్ ఎంత 12 అన్నమాట. ఇది క్లోజ్ ప్యాక్డ్ స్ట్రక్చర్స్ గురించి.